సరే గుడ్ ఈవినింగ్ అందరికి. హౌ ఇస్ ద స్కూల్ టుడే? ఎలా అనిపించింది స్కూల్? ఏంటి ఇంటికి వచ్చాక హెడ్ఏక్ వచ్చిందా? స్కూల్ ఫుల్ ఎంజాయ్ ఎవరు? ఓకే, ఏం ఎంజాయ్ చేసావు చెప్పు స్కూల్లో ఈరోజు? సార్ మీరు సైలెంట్, వాళ్ళ అయ్యాక మీ దగ్గర వస్తామండి. చెప్పమ్మా. ఓకే, కొడారా సార్లని వాళ్ళతో. ఓకే, ఎవరైనా సార్ని బాల్తో కొట్టారా? కొట్టావా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అందుకే అన్నాను నేను, మామూలుగానే అన్నాను, నేనేమి సీరియస్ కొట్టారా అనలేదు కదా. సరే, నిన్న 6 శత్రువుల గురించి తెలిసి అర్థం చేసుకున్నారా? నువ్వు ఇంకా చేపల్లోనే ఉండిపోయావా? క్రోధం, కోపం. మరి మతం ఎవరికి ఇస్తారు? ఓకే, సరే. నిన్న 6 శత్రువుల గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ ఏదో ఒక శత్రువులతో మనం పోరాడదాం. నువ్వు ఇప్పుడు ఈరోజు వచ్చావా? నిన్న విన్నావా క్లాస్ నాది? సరే, మనకి 7 చేపలు కదా విన్నావా రాజుగారిది? అందులో 6 వేయండి 7ది అంటలేదు అంటారు ఎందుకు? అది మీరు విన్నా కదా. కానీ మన ధ్యానంలో ఏంటంటే 6 చేపలు ఏంటంటే మన శత్రువులు అనమాట. అందుకే అవి ఎండుతాయి. 7ది ఎవరు? మనం మనిషిలో. అర్థమైందా? మనం ఆ 6టితో పోరాడాలి. 6 ఏంటంటే పిల్లలు వింటున్నారా? 6 ఏంటంటే కామం, క్రోధం, మోదం, మొహం, ఆశ్చర్యం. చెప్పాను నేను, నువ్వు వినిపించుకోవద్దు, నేను నా తప్పు కాదు. ఓకే, మనం ఈ 6 శత్రువుల్లో పోరాడదాం. ఎలా పోరాడాలి అంటే, చేతు కొడతావా? అసలు నీకు కనిపిస్తాడా శత్రువు? 6 శత్రువు. ఫస్ట్ కామం. కామం అంటే ఆకర్షించబడ్డం అనమాట. ఒక వస్తువుని చూసి దానికి తెలియకుండా మనం ఆకర్షించబడతాం. అర్థమైందా? ఇప్పుడు ఆ అబ్బాయి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ నాకు కావాలి, నాకే కావాలి, ఇది నాతో ఉంటే బాగుంటది అని మనలో మనకు తెలియకుండా ఆ కోరికలు ఎన్నో పుడుతుంటాయి. ఆ కోరికల్ని మనం ఏం చేయాలంటే నియంత్రించాలి. నియంత్రించడం అంటే వదిలేయడమే కాదు నాన్న, నియంత్రించడం అంటే వాటిని జయించాలి. వాటిలో మనం పిల్లలు మీరు మాట్లాడుకుంటే నేను చెప్పలేను రా క్లాసు. ఏం తల్లి, ఆ మ్యాజిక్ నీకు నేర్పుతున్నాను ఇప్పుడు. ఆగు. ఇప్పుడు నీకు కోపం అనేది ఎందుకు వస్తుంది? అదే సాధారణంగా మనిషికి కామం ఎందుకు వస్తుంది అంటే, ఒక వస్తువుని చూస్తే ఆకర్షించబడడం వల్ల మనకు తెలియని కోరిక అనేది పుడుతుంది. అదేంటి, అది నాకు కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేను అలాంటి. అది టీనేజ్కి వెళ్ళినప్పటికి ఆ కామం అనేది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యలో జరుగుతుంది. ఏంటి అర్థం కాలేదా? ఓకే, మీరు ఇవాళ అసలు సైలెంట్ గా లేరు, ఇంట్రెస్ట్ లేదని చెప్పండి, వెళ్ళిపోతాను నేను. అయితే మరి అసలు మీలో మీరు మాట్లాడుకున్నారు, దాని నుంచి చెప్తున్నాను. చూడండి ఆ కామాన్ని, అదిగో ఆ వెనకాల అలాగే ఉంది. ఒరే ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి రా. మీ ఒక్కడి వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు దాకా నేను చెప్పాను, ఈ ఫ్రంట్ రో వదిలేసి మీ నలుగురు పూజ చేయాలిరా, పూజ చేయి.
సరే మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అదిగో ఇంకా వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు. కామాన్ని మనం ఎలా నియంత్రించుకోవాలంటే, మనం సాధారణంగా దానికి ఏ మంత్రం లేదు, ఏ జపాలు లేవు. మనం ఎలా నియంత్రించుకోవాలనుకుంటే మనలో కొన్ని కోరికలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు ఏదైనా కావాలనుకో, మీ డాడీని అడుగుతావు, డాడీ నాకు అది కొనిపించు అని. లేదంటే దేవుడి దగ్గరికి వెళ్తావు, దేవుడా నేను ఈ పరీక్షలో పాస్ అవ్వాలి, నేను కానీ పాస్ అయితే ఇన్ని కొబ్బరికాయలు కొడతాను మొక్కుకుంటారా లేదా? మొక్కుతారా లేదా? అంటే అక్కడ ఏమవుతుంది, మీరు కోరికను కోరుతున్నారు అంటే మీలో ఉన్న ఆ కామాన్ని యొక్క శత్రువుకి ఛాన్స్ ఇచ్చేస్తున్నారు తెలియకుండా. ఆ తనకి మనం ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే నిత్యం కూడా ఈ ధ్యాన సాధన చేయాలి. ధ్యానం అనేది అసలు ఎక్కడ పుట్టింది అంటే ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకున్నాం ధ్యానం చేస్తే బాగుంటుంది, ధ్యానం వల్ల ఎంత హ్యాపీగా ఉంటుందని చెప్తున్నాం కదా. ధ్యానం అనేది అసలు ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరైనా చెప్పగలరా? నా నుంచి మొదలైందా? ఎస్, కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. మనకి గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడంటే ఆనా పాన సతి అని చెప్పి ధ్యానానికి ఒక ప్రక్రియ చేశాడనమాట. పాలీ భాషలో ఆనా అంటే మనం లోపలికి పీల్చుకునే గాలి, అపాన అంటే బయటికి విడిచే గాలి, సతి అంటే దానితో కూడుకుని ఉండడం అన్నమాట. ఓకేనా? అంటే మనం ఆనా అపాన సతి అనే ధ్యానాన్ని మనకి ఫస్ట్ పరిచయం చేసింది బుద్ధుడు. కానీ ఇదిగో మళ్ళీ మాటలోకి వెళ్ళారా, నువ్వు కుదురుగా ఉండలేకపోతున్నావు అన్న. ఇప్పుడు దాకా అక్కడ ఉండి ఆడిని డిస్టర్బ్ చేసావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈయన డిస్టర్బ్ చేస్తున్నావా? ఇట్రా ఫ్రెండ్కి రాను. ఆనా అపాన సతి అంటే ఏంటి? లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి, దాంతో అనుసంధానం అవ్వడం, కనెక్ట్ అవ్వడం, అది కూడా చెప్పచ్చు, కరెక్టే. అలాగా మనకి ఫస్ట్ పరిచయం చేసింది బుద్ధుడు అనమాట. కానీ బుద్ధుడి తర్వాత మనకి ఎందుకు వెంటనే జనాల్లోకి రాలేదంటే బుద్ధుడి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు ఏం చేశారు, బుద్ధిజం అని చెప్పి మొదలెట్టారు. అంటే అదొక కులం కింద సృష్టించారు. నిజానికి ధ్యానానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏమీ లేదు, అందరూ సమానమే. కానీ బుద్ధుడి కాలంలో ఏం చేశారంటే బుద్ధిజం మాత్రమే, అంటే ఎవరైతే బుద్ధుడిని పూజిస్తారో వాళ్ళు మాత్రమే ధ్యానం చేయాలని చెప్పి అప్పుడు చేశారనమాట. అది అక్కడ చిన్న పొరపాటు జరిగింది. దీన్ని మన జనాల్లోకి శ్వాస మీద ధ్యాస, ఏంటది అని చెప్పి మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తీసుకొచ్చారు. ఎవరండి ఆయన? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పితామహ పత్రిజీ మీరు గూగుల్లో కొడితే ఆయన ఫొటోస్ వస్తాయి. ఇది మీ నాగేంద్ర మాస్టర్ అయినా నేనైనా ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు ధ్యానం నేర్పుతున్నారంటే ఆయన శిష్యుల్ని తయారు చేయలా. ఒకటి గుర్తించుకోండి, బాబా అయినా సరే, బుద్ధుడైనా సరే, ఇంకో ఏ దేవుళ్ళైనా ఏం చేశారు, శిష్యుల్ని తయారు చేశారు. కానీ ఆ గురువు గారు ఏం చేశారు, శిష్యుల్ని తయారు చేయలా. ఆయన ఏమన్నారు తెలుసా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. అంటే దీని అర్థం ఏంటి? మీరందరూ నా స్నేహితులు, అవునా? మీరందరూ కూడా నాతో సమానమైన మాస్టర్స్, అలాగే మీరందరూ దేవుళ్ళతో సమానం. మనకి చిన్నప్పుడు వింటుంటాం కదా, పిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటుంటారు కదా. నిజానికి పిల్లల్ని దేవుళ్ళతో సమానం అని ఎందుకంటారు తెలుసా? అప్పుడే పుట్టిన పిల్లాడికి ఆ బుద్ధి అనేది వెంటనే ఎలగదు, కొంచెం కొంచెంగా ఎదుగుతాడు. అందుకే వాళ్ళని దేవుడితో సమానంగా చూడండి. ఇప్పుడు నీకు దేవుడిని ఎంత బాగా ప్రార్థిస్తారు మీరు, అవునా? సైలెంట్ గా ఉంటూ చక్కగా దేవుని ప్రార్థిస్తారు లేదా? అలాగా ప్రతిదీ కూడా పిల్లాడిని అలా దేవుడితో సమానంగా భావించండి అని చెప్పి, అంటే మనందరూ కూడా దేవుళ్ళమే అని చెప్పి మనకి గురువుగారు తీసుకొచ్చారు. ఈయన మేము గురువుగారు అన్నాం ఎందుకంటే మాకు ఒక మార్గదర్శకుడు కాబట్టి ఆయన్ని మేము గురువు అంటాం. కానీ మీరు ఎంతో మంది గురువులను చూసుంటారు కదా, వెళ్ళి కాలు మీద పడితే ఆశీర్వదిస్తారు, కానీ తిరిగి ఆ గురువు మీ కాలు పట్టుకున్నాడు ఎప్పుడైనా? కానీ మా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పట్టుకుంటారు. నా దగ్గర ఆ వీడియో మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆయన తిరిగి ఎందుకు కాలు పట్టుకుంటాడో తెలుసా?
నువ్వు ఆయన గురువు అని భావించావు, ఆయన నీలో గురువుని చూశాడు. అర్థమైందా? నువ్వు గురువు అని భావిస్తే ఆయన నీలో ఏం చూశాడు? ఇలా ఏ గురువునైనా చూసారా మీరు? మరి అలాంటి ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టచ్చా? స్లో స్లో ఏంటది? చా నేను చెప్పట్లనుకున్నాను. అది చూసారా? దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? మనకి ధ్యానం అనేది ఎక్కడ పుట్టిందో తెలుసుకున్నారా? మన జనాల్లోకి ఎవరి ద్వారా వచ్చిందో తెలుసుకున్నారా? ఇప్పుడు నేను ఒక్కడిని అడుగుతాను డైరెక్ట్ గా, మీరు ఎవ్వరూ మాట్లాడదు. లేకరా నువ్వే లేదు. సాధారణమైన గురువుకి నేను చెప్పిన గురువుకి తేడా ఏం చెప్పు. మీరు ఎవ్వరూ మాట్లాడద్దు. చెప్పు, వింటే గుర్తుంటది. చెప్పారలేదు. సరే, నేను చెప్పిన గురువు గారి పేరేం చెప్పు. పక్కన డిస్టర్బ్ చేయడం మాత్రం ముందున్నావు. మరి ఇప్పుడే చెప్పాను గురువు గారి పేరు. అరే నువ్వు చెప్పరా, నువ్వే సైడ్కి తిరుగున్నావు, కూర్చున్నావు. పత్రిజీ. అదిగో నువ్వు డిస్టర్బ్ చేసినా ఆడు విన్నాడు. అర్థమైందా? నువ్వు బ్రహ్మ పితా పత్రిజీ అన్నావు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఓకే, మనం చూసారా ఆయన గురువు గురించి ఇంకో కొంచెం తెలుసుకుందామా? అదే ఐటమ్స్ లో ఏంటి ఇంకా మీరు అసలైన ఐటమ్ చెప్పట్లేదు నా దగ్గర, అన్నీ చెప్తున్నారు. ఎస్, అదే చూస్తున్నాను. చికెన్ తిన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చికెన్ తిన్నారు? ఏం పర్లేదు, ఎత్తచ్చు. ఓకే సరే, ఓకే. ఆడి సంగతి నేను తెలుస్తాను లాస్ట్ లో. ఇప్పుడు చికెన్ తిన్నారు. చికెన్ అనేది ఏంటి అసలు? అది మాంసాహారం అంటున్నాం. ఓకే, అంటే దాన్ని ఇంకా ఏమంటారు? బయట ఫాస్ట్ ఫుడ్స్ అంటున్నారు. ఇంకా ఏమంటారు దీన్ని? నాన్ వెజ్ అన్న మాంసాహారం అన్నోడు కాదా? ఇంకా ఏమని పిలుస్తారు దాన్ని? జంక్ అనే పేరు ఎక్కడైనా విన్నారా? జంక్ ఫుడ్ అని తెలుసా? అంటే జంక్ అంటే ఏంటి తెలుగులో అర్థం? జంక్ అంటే చికెన్ ఎందుకు అయింది? జంక్ ఫుడ్ అంటే చికెన్ అయింది. జంక్ అంటే ఏంటి? ఫోన్ లో జంక్ ఫైల్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటి అయ్యి? ఎస్, కరెక్ట్. ఎవరు చెప్పారు? చెడు అంటూ. ఆ అబ్బాయికి ఒకసారి క్లాస్ కొట్టండి. అది చూసారా? జంక్ అంటే ఏంటి? చెడు. మీరు ఏ ఆహారం తీసుకున్నారు? ఆదివారం వచ్చినా ఏమొచ్చినా జంక్ ఫుడ్ అంటే చెడ్డమైన ఆహారం తీసుకున్నారా? అది చెడని తెలిసి తీసుకున్నారా? తెలియక తీసుకున్నారా? ఓకే, అవునండి, నేను చెప్తాను. ఇప్పుడు వాటిలో ప్రాణం ఉందా? ఉన్నదాన్ని చంపే కదా తింటున్నారు మీరు. అది కరెక్ట్ అంటారా? మరి నో అని చెప్పి మీరు ఎందుకు తింటున్నారు? ఇప్పుడే తిన్నాం చేయొద్దు. తప్పక తిన్నా, తప్పకుండా తిన్నారు లేదా? కండ్ల కోసమా? అదే సరేరా, ఇలాగా నేను ఒకరితో నన్ను చంపించేసుకుంటాను ఇక్కడ. ఓకేనా? ఎవరొకరు చెప్పి వండించుకోండి, నన్ను తినండి, చూద్దాం. ఏ తప్పేంటి?
నువ్వు చంపట్లేదు, నువ్వు వండుకోవట్లేదు, ఎవరో వండితే తింటున్నావు. ఇలాగా నువ్వు చంపట్లేదు, ఎవరో వండుతున్నారు, దానికి నువ్వు తింటున్నావు లేదా? అలాగే నన్ను చంపించుకోమంటున్నాను, ఎవరితోనో వండించుకోండి, నన్ను తినండి, తప్పేంటి? నాలోనే అదే చికెన్ ఉంది కదా, నాలోనే అదే ఫ్లెష్ కదా, అదే మాంసం కదా, అంతే కదా. మనిషిలో మాత్రం ఏముంది? మాంసమే కదా. మరి ఆ మాంసం ఎందుకు తినకూడదు? కోడే పాపం చేసింది, మేకే పాపం చేసింది, చేపే పాపం చేసింది. సరే నేను పెడతాను గుడ్డు, తీసుకో. సరే కాసేపు ఈ టాపిక్ ని పక్కన పెడదాం, ఎందుకంటే బోర్ కూడా అయింది, నాకు అర్థమైంది ఇక్కడ. సరే కాసేపు ఈ టాపిక్ ని పక్కన పెడదాం, ఎందుకు తినకూడదో తర్వాత చెప్పుకుందాం. మనం ఇందాక ఎక్కడున్నా ధ్యానం అనేది ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జనాల్లోకి ధ్యానం కరోనా వచ్చిందా? కరోనా ఏం చేసింది? జనాల్ని అందరినీ తినేసిందా? వస్తున్నా, ఉండు ఒకసారి, ఆ పాయింట్ కరెక్టే, ఆగు, వస్తాను. ఇప్పుడు ఆ జనాల్ని కరోనా తినేసిన తర్వాత మిగిలిపోయిన జనాలందరూ ఎవరంటారు? మనమే. అంటే మిగతా వాళ్ళని ఎందుకు తింది, వాళ్ళని ఎందుకు తింది, మనం ఎందుకు తినలేదు? బయటికి వెళ్ళినా తిన్నది, ఇంట్లో ఉన్నా తిన్నది. మాస్కి దీనికి సంబంధం లేదు. ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, మనకి ధ్యానం నేర్చుకోవాలని యోగం ఉంది కాబట్టి మనం బతుకున్నాం, అర్థమైందా? లేకపోతే పాటికి మనం కూడా కలిసిపోయే వాళ్ళం వాళ్ళతో పాటు. ఎంతమంది, ఎన్ని వేల మంది చనిపోయారు కరోనా? లక్షల్లోనే చనిపోయారు, ఇంకా వేలలో అంటున్నాను. తాతలు చనిపోయారు, మనకి మార్గదర్శకులైన మన తాతలు చనిపోయారు, కొంతమందికి తండ్రులు చనిపోయారు, కొంతమందికి అమ్మలు చనిపోయారు. నాకు రాలేదా? నేను లేనా? నేనేం చెప్పాను? అదే పాయింట్ పూర్తిగా వినాలి. నీకు ధ్యానం అనేది అవసరం అయింది, నువ్వు ధ్యానం కోసం నేర్చుకోవడం కోసం నువ్వు భూమి మీద ఉన్నావు, అర్థమైందా? అలాగే మనం ఎన్నో కర్మలు చేసాం అనమాట. ఏంటి ఆ కర్మలు? ఏంటంటే కర్మలు ఏంటో చెప్పనా? ఇప్పుడు మీరు అన్నారు ఎవరో చంపుతున్నారు, ఎవరో వండుతున్నారు, దాన్ని నేను తింటున్నానని. చంపినోడిది ఒక కర్మ, వండినోడిది రెండో కర్మ, తిన్నాం మనం అది. అదే అదే ఏ లెవెల్లో తెలుసా? చంపినోడిది 20% అయితే, వండినోడిది 30% అయితే, తిన్నాం మనం 50%. 50% కర్మని మనకు తెలియకుండా మనం మోస్తున్నాం. తినడం కాదు, మోస్తున్నాం. ఇప్పుడు నువ్వు మామూలుగా అన్నం తిన్నావు అనుకో, 12 గంటలు నీకు అరిగిపోతారు కదా. కానీ అదే మాంసాహారం తిన్న రోజు 72 గంటలు ఉంటుంది మీ ఒంట్లో, తెలుసా మీకు? 3 రోజులు మోస్తున్నావు ఆ చెత్తను నువ్వు కడుపులో. మన ఇంటి బయట, స్కూల్ బయట డస్ట్బిన్ పెడతారు. చెత్త అనేది నింపేసిన తర్వాత బయట పాడైపోతే కంప ఎలా కొడుతుంది? అంతకు మించి అంత దారుణంగా ఆ మాంసం తింటే మన కడుపులో 72 గంటలు మోస్తున్నాం అన్నమాట, మనకు తెలియకుండా. సార్ మీరు నీ చెప్తున్నారు, మీరు ఎప్పుడు తినలేదా అని నన్ను అడగచ్చు. ఎస్, నేను తిన్నవాడినే. నాకు తెలియని క్లాస్ డిస్టర్బ్ చేయకు తల్లి. దా వచ్చి అయితే చాక్లెట్లు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. కాస్త నన్ను పట్టించుకోండి. ఓకే అమ్మా, ఓకే. అందరూ కాసేపు ధ్యానంలో కూర్చున్నా 5 నిమిషాలు. పోతావు, నీ వయసు తక్కువ అంతే. అది
రెండు గంటలు 72 గంటలు మోస్తావు నాన్ వెజ్ ఇక్కడ పోతాడు అంతే అక్కడే. సరేనా? ఓకే చాలు. రే మీ ఇద్దరిని నేను కొడతా ఈసారి. నేను కొట్టానుకో హాస్పిటల్లో ఉంటారు, డౌట్ లేదు. 4 రోజులు ఎగరు. మరి నేను ఎంత సామరస్యంగా చెప్తున్నా వింటున్నావు? నువ్వు విన్నావా? ఏమన్నా నువ్వు వెళ్ళి ఆడి కొడతావు, ఆడు వెళ్ళి ఆడి కొడతాడు. సరే ఓకే, హాయిగా చేతుల్లో చేతులు పెట్టేసుకు కూర్చోండి. బాస్మతి వేసి కూర్చో. మంత్రాలు ఎందుకు చదువుతున్నావు నువ్వు? నేను చదవమన్నాను నిన్ను. ఇగో తీసుకో తీసుకో ఇగో. సరే కళ్ళు మూసుకొచ్చాండి అమ్మా. పిల్లలు 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ఇంకా చాలు. సైలెంట్గా ఉండాలి. ఇంకా కళ్ళు మూసి నన్ను చూస్తే నీకేను. నువ్వు ఇందుకు నవ్వుతున్నావు? నేను సీరియస్ గా మాట్లాడినావు, నవ్వకు నువ్వు. కళ్ళు మూసాయి. ఇంకా శ్వాసను గమనిస్తూ ఉండండి. మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఒకసారి ఆహ్వానించుకుందాం ధ్యానంలోకి. మనతో పాటు ధ్యానం చేయమని కోరుకుందాం. ఆయన కూడా హాస్టల్ మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. చేస్తే మనకి అంత మంచి ఇది వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాసేపు చాక్లెట్ మీద ధ్యాస వదిలేసి నీ శ్వాస మీద ధ్యాస పెడితే బాగుంటుంది. నవ్వద్దు. శ్వాసనికి గమనించండి, ఎలాంటి సౌండ్లు చేయొద్దు ఎవరు కూడా. కొద్దిగా మొహం మీద చిన్న చిరునవ్వు తీసుకురండి, చిన్నపాటి చిరునవ్వుని. మంత్రాలు చదవద్దు, నవ్వద్దు. ఎవరు ఎందుకు నవ్వుతున్నారు? రేపు భరత్ అని పేరు. నువ్వు ఇవాళ చాలా డిస్టర్బ్ చేస్తున్నావు క్లాస్ని. లాస్ట్ 5 minutes హాయిగా కూర్చుందాం, శ్వాసను గమనిద్దాం. బయటకు వచ్చే గాలి, లోపలికి వెళ్ళే గాలినే గమనిద్దాం. బలవంతంగా తీసుకోవద్దు. ఆఖరి 3 నిమిషాలు మనకి జన్మని ఇచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనకి జ్ఞానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం.
మనకింతటి అవకాశం ఇస్తున్న నాగేంద్ర మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే ఎంతోమంది గురువులు మనకున్నారు, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. లాస్ట్ 1 minute ధ్యాన స్థితి నుంచి ఎరుక స్థితిలోకి రండి అందరూ. ఇప్పుడు మెల్లిగా మీ చేతులు తీసి కళ్ళు మీద బొరలించుకోండి. 5 4 3 2 1 0. మెల్లిగా మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. కంప్లైంట్ చెప్పనా సార్కి నీ మీద? చెప్పనా? కరెక్ట్ కాదు నాన్న. నీకు కుదరకపోతే పర్వాలేదు, పక్కన డిస్టర్బ్ చేయడం చాలా తప్పు. ఓకేనా? ఎప్పుడూ అలా డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా అన్న?